ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అయితే ఆమె వాస్తవానికి అప్పటి వరకు కూడా విస్తారమైన పాపాలు చేసింది. మనలాగా దేవుణ్ణి నమ్ముకొని మందిరానికి వచ్చే స్త్రీ కాదు ఆమె. లోకంలో ఉండి పాపం చేసే స్త్రీ ఆమె. దేవుణ్ణి తెలుసుకొని ఈయన నిజరక్షకుడు, ఈయన నేను మరణిస్తే నాకు పరలోకాన్ని ఇస్తాడని తెలుసుకొని వచ్చి ధైర్యంగా అందరి ఎదుట కూడా గొప్ప కార్యాన్ని ఆయన ఎదుట చేసింది. ఆయన కాళ్ళ మీద పడింది. మనుషులు ఆమెను దూషిస్తున్నారు, ఎందుకంటే ఇది పాపాత్మురాలు అని మనసులో అనుకుంటున్నారు. అయినా కూడా ఆమె తను ఏదైతే చేయాలనుకుందో దాన్ని అంతటినీ కూడా చేసింది. అనేక మంది ఎదుట ఏం చేసింది ఆమె? నా రక్షకుడు ఈయన నేను అంగీకరిస్తున్నాను అని ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవడం అంటే మామూలు విషయమా? మనం వెళ్తామా? ఎవరి కాళ్ళన్నా పట్టుకుంటామా మనం? అసలు ఆ కార్యం మనం చెయ్యం. ఎందుకంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళేదేంటి? వాళ్ళ ముందు తల వంచడమే మనకి ఇష్టం ఉండదు. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని తన తల వెంట్రుకలతో, ఖండాలు కూడా తీసుకురాలేదు కానీ ఆమె తన తల వెంట్రుకలతో, ఇంకా నాకంటే నేను ఎంతో శ్రేష్ఠుడు, నేను ఏమి ఇచ్చినా కానీ నా పాపాలు క్షమించబడవు, నా బతికే చాలా అపవిత్రంగా ఉందని ఆమె తెలుసుకొని, యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధుడు కాబట్టి ఆయనకి ఎంత ఇచ్చినా కానీ ఆమె ఆ రుణాన్ని తీర్చలేదు, తన పాపాలు క్షమించబడవు అని ఆమె గుర్తించి ఏం చేసింది? తనకి విలువైన వాటిని తీసుకొచ్చి అతి విలువైన కన్నీళ్లను కూడా ఆయన పాదాలని తడిపింది. ఆ కన్నీళ్లతోనే ఆ పాదాలు కడిగింది ఆమె. అయితే ఆమె ఆ కార్యం చేస్తున్నప్పుడు చాలామంది దూషించారు, చాలామంది నిందించారు. మనుష్యులకు యోగ్యమైన దాన్ని ఆమె చేసినట్లయితే వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నేను ఇప్పటి వరకు నేను పాపంలో బ్రతికాను, నేను ఒక్కసారిగా యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి ఈయన నా రక్షకుడు అని నేను చెప్తే వీళ్ళందరూ నన్ను ఏమనుకుంటారో అని మనుషుల గురించి ఆమె ఆలోచించినట్లయితే ఆమె ఆ కార్యాన్ని చేసేది కాదు. ఆమె తన సిగ్గుని, తన భయాన్ని విడిచిపెట్టి దేవుని పాదాల దగ్గర పడింది. ఆమెలో మారు మనసు ఎప్పుడైతే వచ్చిందో వెంటనే కార్యాన్ని చేసింది. మనం కూడా చాలాసార్లు ఆలోచిస్తాం, ఏమని? దేవుని పని కోసం నేను అది చేయాలి, ఇది చేయాలి, నేను అలా వాడబడాలి, అనేక పనుల్లో నేను ముందుండాలి అని అనుకుంటారు కానీ వాటిని క్రియల రూపంలో పెట్టరు. చాలా లేట్ అయింది మనకి ఆ పని చేసేసరికి. ఆలోచనలో అయితే కోటలు కడతాం కానీ పనులకు వచ్చేసరికి చాలామంది పనుల్లో సహకరించలేకపోతున్నారు. కానీ ఈ మరి ఏం చేసింది? తను ఎప్పుడైతే మారు మనసు తనకు వచ్చిందో వెంటనే ఆ కార్యాన్ని చేసిందా లేదా? మనుష్యులు ఏమనుకుంటారో, మనుషులు ఎలా ఆలోచిస్తారో, మనుషులు నన్ను ఏమన్నా అంటారేమో అనుకున్న స్త్రీ అయితే ఆమె అక్కడే ఆగిపోయేది. నలుగురు స్త్రీలు ఉంటేనే నేను క్రీస్తు నమ్మిన బిడ్డను అని చెప్పడానికి కొంతమందికి నోరు రాదు. కానీ అక్కడ ఉన్న 12 మంది శిష్యులు కూడా అందరూ పురుషులే. అదిగాక ఆ ఇంటిలో ఉన్నవారు అక్కడ చాలామంది ఉన్నా కానీ ధైర్యంగా వెళ్ళి యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర పడి ఆమె బ్రతుకంతా కూడా పాపంతో నిండిన బ్రతుకైనా సరే ఎప్పుడైతే ఆమె మారు మనసు ఆమెలోకి వచ్చిందో వెంటనే ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడింది. ముందు ఆయన కనికరం కదా ఆమెకు కావాల్సింది, మనుషుల కనికరాన్ని ఆమె కోరలేదు. దేవుడు నన్ను క్షమిస్తే చాలు అనుకుంది కాబట్టి వెళ్ళి ఆయన పాదాల యొద్ద పడింది. అలాగే దేవుని దృష్టిలో ఆమె యోగ్యురాలుగా ఎంచబడింది. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఆ ఇంటిలో పిలిచిన అతను కూడా ఏమంటున్నాడంటే ఈమె ఒక పాపాత్మురాలు, ఏమైనా ముట్టుకొని ఇస్తున్నాడు ఏంటి అని తన మనసులో అనుకుంటుంటే ఆయన పిలిచి అంటున్నాడు యేసుక్రీస్తు వారు, ఒక యజమానికి 2 రుణస్తులు ఉన్నారంట. అంటే నాకు
ఇద్దరు అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక అతనికి 250 ఇచ్చా, ఒక అతనికి 25 రూపాయలు ఇచ్చా. వాళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చి అన్నారు, అమ్మ మా దగ్గర ఏం డబ్బులు లేవు, మేము ఇవ్వలేము అన్నప్పుడు నేను ఇద్దరిని క్షమించి వదిలేశా. అప్పుడు వాళ్ళిద్దరూ నన్ను ఎంత ప్రేమిస్తారు, వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అంటే, ఎవరికైతే 250 రూపాయలు క్షమించానో వాళ్ళే నా మీద ఎక్కువ ప్రేమను చూపిస్తారు. అవునా కాదా? 25 రూపాయలోడు ఏమంటాడంటే,